హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ న్యూ కలెక్షన్స్ 1. మన శరీరానికి విటమిన్ ఏ అనేది చాలా అవసరం. మరి ఏ ఫుడ్ తింటే ఈ విటమిన్ అందుతుందో తెలుసుకుందామా? బ్యాలెన్స్డ్ డైట్లో విటమిన్ ఏ ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం బాడీ డెవలప్మెంట్కి, బాడీ ఫంక్షనింగ్కి తోడ్పడుతుంది. విటమిన్ ఏ కంటికి మంచిది అని మాత్రమే మనందరికీ తెలుసు. విటమిన్ ఏ ఇంకా స్కిన్కి, పంటికి, బోన్స్కి కూడా మేలు చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచి రీప్రొడక్టివ్ సిస్టమ్స్ సరిగ్గా పనిచేసేలా చూస్తుంది. ఇప్పుడు విటమిన్ ఏ పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం. మొదటిది క్యారెట్. విటమిన్ ఏకి బెస్ట్ సోర్స్ క్యారెట్సే. క్యారెట్ హల్వా అందరికీ ఇష్టమే, కానీ క్యారెట్స్లో ఉన్న న్యూట్రియంట్స్ మనకి అందాలంటే మాత్రం పచ్చివి తింటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. రెండవది చిలగడదుంప. చిలగడదుంపలో కూడా విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది బెస్ట్ స్నాక్ ఆప్షన్. ఉడకబెట్టి సాయంత్రం 4కి తినేయవచ్చు. లేదంటే వీటితో వెడ్జెస్ చేసుకోవచ్చు. సూప్స్, వార్మ్ సలాడ్స్ కూడా బాగుంటాయి. ఇంకా మూడోది ఆకుకూరలు. ఒకప్పుడు ఆకుకూరలు లేని భోజనం ఉండేది కాదు. మీకు గుర్తుంటే చిన్నప్పుడు ముందు ఆకుకూరలే తినమనేవాళ్ళు కూడా. అయితే ఆకుకూరల్లో ఉండే పోషకాలన్నీ మనకి అందాలంటే వాటిని సరిగ్గా వండాలి. అంటే ఎంత తక్కువ వండితే అంత ఎక్కువ మంచిది. ఆకుకూరల్ని ప్రెషర్ కుక్కర్ చేయడం వల్ల మంచిది కాదని నిపుణుల సలహా. గుమ్మడికాయ. తీయ గుమ్మడికాయ పులుసు తినని వారు ఉండరు. తీయ గుమ్మడి ఎంత రుచిగా ఉంటుందో అంత ఆరోగ్యకరం కూడా. ఒక్క పులుసే కాదు, తీయ గుమ్మడితో సూప్స్, పైస్, స్నాక్స్ వంటివి చేసుకోవచ్చు. ఇంకా ఐదవది పాలు. మనందరం చిన్నపిల్లలకి రెగ్యులర్గా ఒక గ్లాస్ పాలు ఇస్తాం. పాలలో కాల్షియమే కాదు, విటమిన్ ఏ కూడా ఉంటుంది. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎన్నో డిసీజెస్ నుంచి రక్షించబడతాం. ఇంకా ఆరవది టొమాటో. టొమాటో మన వంటల్లో నిత్యం ఉండే పదార్థమే. పప్పు, కూర, రసం, పచ్చడి ఎందులోనైనా అందులో కొంచెం టమాటో ఉంటే వచ్చే రుచే వేరు. పైగా ఇవన్నీ కేవలం టొమాటోతోనే కూడా చేసుకోవచ్చు. విటమిన్ ఏ మాత్రమే కాక టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ సెల్స్ పెరగకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే క్రోమియం బ్లడ్ షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది. ఇంకా ఏడవది ఎర్ర క్యాప్సికం. ఎర్ర క్యాప్సికం చూడ్డానికే కాదు, తినడానికి కూడా భలే ఉంటుంది. వీటిలో కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని సలాడ్స్, స్టర్ ఫ్రైస్లో తీసుకోవచ్చు. ఇంకా ఎనిమిదవది బొప్పాయి పండు. ఈ ట్రాపికల్ ఫ్రూట్ విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్తో నిండి ఉంటుంది. ఈ పండుని అలాగే తినేయవచ్చు లేదా సలాడ్స్, స్మూతీల్లో తీసుకోవచ్చు. ఇంకా తొమ్మిదవది మామిడి పండు. ఇది సీజనల్ ఫ్రూట్, కానీ సీజన్లో మాత్రం దీన్ని తిని తీరాలి. తీయగా, ఒక్క రవ్వ పుల్లగా ఉండే ఈ పండులో క్యాలరీలు కూడా తక్కువే. ఇంకా 10వది బఠానీలు. ఒక కప్పు బఠానీలు తీసుకుంటే విటమిన్ ఏతో పాటు ఎన్నో పోషకాలు తీసుకున్నట్లే. వీటిని స్టర్ ఫ్రై చేసి తినొచ్చు లేదా కూరల్లో కలిపి వండుకోవచ్చు. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బైమోట్ ఈ షాపింగ్. ఇందులో మనకి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఉంటాయండి. ఎగ్జాంపుల్గా వచ్చేసి పంచదార, కాఫీ పొడి, టీ పొడి, నూనె, రైస్, ఇవన్నీ ఇంకా మనకి ఇంట్లో వాడే సరుకులన్నీ ఉంటాయి. మీరు ఒకసారి ఇందులో చెక్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన లింక్, అంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. చూసి ఓపెన్ చేయండి, ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.